గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా ఆరోగ్యమంత్రి. యువ, ఉత్సాహవంతుడు, నిబద్ధత కలిగిన సూర్య రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా పరిచయమవుతాడు. కేవలం 30 ఏళ్ల వయస్సులోనే కీలక పదవిని చేపట్టిన సూర్య వ్యవస్థలో నిజమైన మార్పు తీసుకురావాలనే ఆదర్శాలతో ఉంటాడు. అతను తన ఛాంబర్లో కూర్చొని ఉన్నప్పుడు అతనికి జీవనధార గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్న అసాధారణమైన అవినీతి మరియు అక్రమాలపై ఒక గుర్తు తెలియని లేఖ లేదా రహస్య నివేదిక అందుతుంది. ఈ నివేదికలో హాస్పిటల్ స్టోర్ రూమ్ నుండి కోట్ల రూపాయల విలువైన జీవనధార ఔషధాలు అంటే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ దొంగిలించబడుతున్నాయని, పేదలకు ఉచితంగా అందాల్సిన మందులు బయట మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతున్నాయని స్పష్టంగా ఉంటుంది. అధికారిక దర్యాప్తులు, తనిఖీలు కేవలం పైపైన జరుగుతాయని, అసలు నిజాన్ని తెలుసుకోవాలంటే వ్యవస్థలోకి చొచ్చుకుపోవడం తప్ప వేరే మార్గం లేదని సూర్య నిర్ణయించుకుంటాడు. తన కార్యాలయాన్ని, తన విలాసవంతమైన జీవితాన్ని కొంతకాలం పక్కనపెట్టి సూర్య తన గుర్తింపును పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను పాత దుస్తులు, గరుకుగా కనిపించే మేకప్ మరియు నిరాడంబరమైన ప్రవర్తనతో శివ అనే సామాన్య యువకుడిగా రూపాంతరం చెందుతాడు. ఈ రూపాంతరం అతని నిజమైన హోదాను ఎవరూ గుర్తించకుండా చేస్తుంది. శివ ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా జీవనధార జీహెచ్లోని సెక్యూరిటీ విభాగానికి సెక్యూరిటీ గార్డ్గా దరఖాస్తు చేస్తాడు. అతను తన భౌతిక సామర్థ్యం, పట్టుదలను చూపించి సులభంగా ఉద్యోగం సంపాదిస్తాడు. శివ అంటే సూర్య గార్డ్గా తన మొదటి రాత్రి షిఫ్టును ప్రారంభిస్తాడు. ఈ కొత్త వాతావరణం అతనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తోటి సెక్యూరిటీ గార్డులు చాలామంది తమ పనిని సరిగ్గా చేయకుండా అజాగ్రత్తగా, అప్పుడప్పుడు లంచాలు తీసుకుంటూ ఉంటారు. కొందరు సీనియర్ గార్డులు అక్రమ కార్యకలాపాలను చూసినా మౌనంగా ఉంటారు. చీకటి పడ్డాక హాస్పిటల్ మొత్తం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా మెడికల్ స్టోర్స్ రూమ్ చుట్టూ ఉన్న కారిడార్లలో అప్పుడప్పుడు అనవసరమైన వ్యక్తులు తిరుగుతూ ఉండడం, డెలివరీ వాహనాలు అర్ధరాత్రి వేళల్లో రావడం జరుగుతుంది. ఈ కదలికలను గమనిస్తున్నప్పుడు మెడికల్ స్టోర్స్ హెడ్ అయిన రావు తరచుగా రాత్రివేళల్లో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడుతూ కనిపించడం, కొన్ని రిజిస్టర్లను వేరే గదికి తరలించడం శివ గమనిస్తాడు. తన గార్డ్ విధుల్లో భాగంగా శివ హాస్పిటల్లోని ట్రైనింగ్ డాక్టర్లలో ఒకరైన శరణ్యను గమనిస్తాడు. శరణ్య చాలా నిస్వార్థమైనది, అంకితభావం కలిగినది. ఆమె తరచుగా రాత్రి షిఫ్టుల్లో ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ముఖ్యంగా నిస్సహాయులైన రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. సరైన మందులు, వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల పేషెంట్లు పడే బాధను చూసి ఆమె ఆవేదన చెందుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా దొరకాల్సిన మందుల కోసం పేదలు బయట కొనుక్కోవడం చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం శివ చూస్తాడు. ఒక పేషెంటుకు సహాయం చేయడంలో శివ చొరవ తీసుకున్నప్పుడు శరణ్య అతన్ని అభినందిస్తుంది. వారిద్దరి మధ్య చిన్నపాటి సంభాషణ మొదలవుతుంది. ఈ సంభాషణలో ఇద్దరూ వ్యవస్థలోని లోపాలను, ముఖ్యంగా మెడిసిన్ కొరత గురించి పరోక్షంగా మాట్లాడుకుంటారు. శివ తన పరిశీలనలను మరింత లోతుగా కొనసాగిస్తాడు. చిన్న చిన్న అవినీతి సంఘటనలు కలపడం ద్వారానే పెద్ద అక్రమం యొక్క పూర్తి చిత్రాన్ని పొందగలనని అతను గ్రహిస్తాడు. చిన్న మొత్తంలో విటమిన్ మాత్రలు, సాధారణ నొప్పి నివారణ మందులు అంటే పెయిన్ కిల్లర్స్ దినసరి లెక్కల్లో తేడా కనిపించడం, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో రాత్రిపూట అనధికారంగా కొంతమంది వ్యక్తులు వచ్చి నకిలీ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసి వెంటనే మాయమవుతుండడం శివ గమనిస్తాడు. ఈ రిజిస్ట్రేషన్లు మందుల కొరతకు సాకుగా ఉపయోగిస్తున్నారని అనుమానం. మెడికల్ స్టోర్స్ హెడ్ రావు రోజురోజుకు మరింత అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా అతని కింది సిబ్బందిలో కొందరు తమ డ్యూటీకి కాకుండా అదనంగా డబ్బు తీసుకుంటూ పనిచేయడంపై శివదృష్టి సారిస్తాడు. ఇదంతా మెడిసిన్ దోపిడీకి సంబంధించిన ఒక పకడ్బందీ వ్యవస్థ అని శివకు అర్థమవుతుంది. శివ అంటే సూర్య కేవలం గేట్లు, కారిడార్లు కాకుండా భవనం యొక్క నిర్మాణపరమైన వివరాలపై దృష్టి సారిస్తాడు. తన పాత ఆఫీస్ నెట్వర్క్ను అత్యంత రహస్యంగా ఉపయోగించి సూర్య జీవనధార జీహెచ్ భవనం యొక్క అసలు నిర్మాణ బ్లూప్రింట్లను సేకరిస్తాడు. గార్డుగా పనిచేస్తూ అతను డ్యూటీలో లేని సమయంలో వీటిని పరిశీలిస్తాడు. బ్లూప్రింట్లను ప్రస్తుత భవనంతో పోల్చి చూసినప్పుడు మెడికల్ స్టోర్స్ రూమ్ యొక్క వెనుక గోడకు ఆనుకొని పాత వెంటిలేషన్ షాఫ్ట్ లేదా మూసివేయబడిన సర్వీస్ టనెల్ ద్వారా అదనపు, అక్రమ మార్గముందని సూర్య గుర్తిస్తాడు. ఈ మార్గం హాస్పిటల్ ఆవరణ యొక్క పాత గోడ వెనుక ఉన్న ఒక రహస్య స్థలానికి దారితీస్తుంది. అవినీతి ముఠా తమ దోపిడీ వస్తువులను సెక్యూరిటీ కళ్లనుంచి తప్పించుకోవడానికి ఈ రహస్య, అక్రమ మార్గాన్ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకుంటాడు. ఈ మార్గంలో కాపుకాయడానికి సన్నాహాలు మొదలుపెడతాడు. సెక్యూరిటీ గార్డ్ శివ అంటే సూర్య మరియు ట్రైనీ డాక్టర్ శరణ్య మధ్య వృత్తిపరమైన, మానవతాపరమైన అనుబంధం పెరుగుతుంది. శరణ్య
చాలా తరచుగా రాత్రి షిఫ్టుల్లో ఉంటుంది, పేషెంట్ల కోసం ఎక్కువ సమయం పనిచేస్తుంది. ముఖ్యంగా నిస్సహాయులైన రోగుల పట్ల శివ చూపించే చిన్న చిన్న సహాయాలు అంటే వీల్చైర్ అందించడం, అవసరమైన చిన్న చిన్న వస్తువులు తెచ్చివ్వడం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంటాయి. శరణ్య ధైర్యం, పేదరికాన్ని నిర్మూలించాలనే ఆమె ఆదర్శభావం సూర్యను కదిలిస్తుంది. శివ శరణ్య మధ్య జరిగే సంభాషణలు సామాజిక సమస్యలు, ఆస్పత్రిలోని లోపాల చుట్టూ తిరుగుతాయి. వ్యవస్థను మార్చాలనే వారి ఉమ్మడి ఆశయం వారిని దగ్గర చేస్తుంది. శరణ్య శివను ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఇతరుల బాధను అర్థం చేసుకునేవాడిగా భావిస్తుంది. శివ కూడా ఆమెకు తెలియకుండానే శరణ్య భద్రతకు రహస్యంగా రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఈ అనుబంధం వారిద్దరి మధ్య బలమైన స్నేహానికి పునాది వేస్తుంది. తన పరిశీలనలు, బ్లూప్రింట్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సూర్య మెడిసిన్ దోపిడీ జరగబోయే ఒక కీలకమైన రాత్రిని గుర్తించగలుగుతాడు. ఆ రాత్రి శివ అంటే సూర్య అదనపు జాగ్రత్తలు తీసుకుంటాడు. తన యూనిఫామ్ కింద ఒక చిన్న, అత్యంత శక్తివంతమైన రికార్డింగ్ పరికరం, స్పై కెమెరా ఆడియో రికార్డర్ను అమర్చుకుంటాడు. అర్ధరాత్రి దాటాక రావు అతని అనుచరులు చాలా విలువైన భారీ మొత్తంలో మందులను అక్రమ మార్గం ద్వారా బయటకు తరలిస్తారు. దొంగిలించిన మందులు పెట్టెలను ఒక చిన్న వ్యాన్ లేదా లారీలోకి లోడ్ చేస్తారు. శివ తన గార్డు డ్యూటీని నటిస్తూ నిశ్శబ్దంగా, అపాయం కలిగించకుండా ఈ మొత్తం ప్రక్రియను రహస్యంగా వీడియో రికార్డ్ చేస్తాడు. రావు ముఖం, మాట్లాడిన మాటలు, మందుల పెట్టెల బ్రాండ్లు మరియు లారీ రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా రికార్డవుతాయి. ఇది కేసును నిరూపించడానికి కీలకమైన ప్రాథమిక సాక్ష్యం. రికార్డింగ్ తర్వాత సూర్య మెడిసిన్ దొంగిలించిన తర్వాత మిగిలిన ఆధారాలను వెతకాలని నిర్ణయించుకుంటాడు. ఈ పని ప్రమాదకరం కావడంతో సూర్య ఒక సాకుతో తెలివిగా శరణ్య సహాయం కోరుతాడు. అంబులెన్స్ పార్కింగ్ వెనక లైట్లు పనిచేయడం లేదని, అక్కడ చెత్త పేరుకుపోయిందని పరిశీలించాలని కోరుతాడు. ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో తనిఖీ చేస్తున్నప్పుడు శరణ్య అనుకోకుండా గోడలో ఉన్న ఒక రహస్య అరా లేదా చిన్న గదిని గుర్తిస్తుంది. ఆ రహస్య గదిలో పాత, చిరిగిపోయిన నకిలీ మెడిసిన్ లేబుల్స్, ప్రభుత్వ చిహ్నం ఉన్న ఖాళీ బాటిల్స్, ఉపయోగించిన రబ్బర్ స్టాంపులు మరియు కొన్ని నకిలీ పేర్లతో తయారుచేసిన పాత మెడికల్ రికార్డులు, బిల్ బుక్కులు లభిస్తాయి. ఈ గది నకిలీ మందులను తయారు చేయడానికి లేదా చట్టపరమైన మందులను అక్రమంగా మార్చడానికి ఉపయోగించే ఆపరేషన్ బేస్ అని సూర్య అర్థం చేసుకుంటాడు. నిజాల వేట వారిద్దర్నీ మరింత దగ్గర చేస్తుంది. వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమిగా మారుతుంది. శరణ్య శివ అంటే సూర్య యొక్క నిజాయితీ, ధైర్యం మరియు అతనిలోని హుందాతనం చూసి ఆకర్షితురాలవుతుంది. అతను కేవలం గార్డుగా కాకుండా అంతకు మించి చాలా ఉన్నతమైన లక్షణాలు కలిగిన వ్యక్తి అని ఆమె భావిస్తుంది. సూర్య కూడా శరణ్య యొక్క నిస్వార్థమైన సేవ, ఆదర్శభావం, పేద ప్రజల పట్ల ఆమెకున్న ప్రేమ మరియు ప్రమాదంలో కూడా అతను పక్కన నిలబడిన ధైర్యం చూసి ప్రేమలో పడతాడు. ఆమె తన రాజకీయ జీవిత లక్ష్యాలకు సరైన తోడుగా ఉంటుంది అని అతను మనసులో భావిస్తాడు. వారిద్దరూ తమ భావాలను మాటల్లో వ్యక్తం చేసుకున్నప్పటికీ ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకున్నప్పుడు, సహాయం చేసుకున్నప్పుడు, ప్రమాదం గురించి మాట్లాడుకున్నప్పుడు వారి మధ్య ఉన్న లోతైన అనుబంధం మరియు ప్రేమ యొక్క ఆరంభం స్పష్టంగా తెలుస్తుంది. సూర్య యొక్క రహస్యం ఈ ప్రేమకు ఒక తెరలా నిలబడుతుంది. సెక్యూరిటీ గార్డుగా లోపలి సాక్ష్యాలు సేకరించిన తర్వాత శివ అంటే సూర్య వ్యవస్థకు వెలుపల ఉన్న మాఫియా నెట్వర్క్ను ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. సూర్య తన మంత్రి కార్యాలయంలోని అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిని రహస్యంగా సంప్రదిస్తాడు. తన అసలు గుర్తింపు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ కేవలం రావ్ అనే వ్యక్తి మరియు జీహెచ్ నుండి తరలించిన మందుల గురించి పరిశోధన చేయమని ఆదేశిస్తాడు. ఈ వ్యక్తిగత పరిశోధనలో రావ్ కేవలం స్టోర్స్ హెడ్ మాత్రమే కాదని, గతంలో కూడా నకిలీ మెడిసిన్ కుంభకోణంలో పాల్గొని రాజకీయ పలుకుబడితో తప్పించుకున్నాడని సూర్యకు నిర్ధారణవుతుంది. రావుకు రాష్ట్రంలోని ఒక పెద్ద నకిలీ మందుల మాఫియాతో మరియు ఒక శక్తివంతమైన ప్రతిపక్ష రాజకీయ నాయకుడితో నేరుగా ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సూర్యకు నిర్ధారణవుతుంది. ఈ మాఫియా దొంగిలించిన ప్రభుత్వ మందులను రీప్యాక్ చేసి నకిలీ బ్రాండింగ్తో మార్కెట్లో అమ్ముతోంది. సూర్య తన అధికార శక్తిని మళ్లీ ప్రమాదకరంగా ఉపయోగించాల్సి వస్తుంది. అది శరణ్యకు శివ గురించి మరిన్ని సందేహాలు కలిగిస్తుంది. శరణ్య ఒక అర్ధరాత్రి షిఫ్ట్లో అత్యవసర చికిత్స అవసరమైన ఒక పేద చిన్నారికి అరుదైన కీలకమైన మెడిసిన్ హాస్పిటల్ స్టోర్లో లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఆమె నిస్సహాయంగా కన్నీరు పెట్టుకుంటుంది. శివ పరిస్థితిని చూసి వెంటనే చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తన గార్డు డ్యూటీని వదిలి రహస్యంగా తన మంత్రి కార్యాలయ సిబ్బందిని అత్యవసరంగా సంప్రదిస్తాడు. కేవలం 30 నిమిషాల్లో ఆ మందును నగరంలోని ఒక ప్రైవేట్ ఫార్మసీ నుండి అత్యవసరంగా తెప్పించి ఆ మందును దాత ద్వారా అందినట్లుగా శరణ్యకు అందిస్తాడు.
ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు అది అర్ధరాత్రి వేళలో ఇంత త్వరగా ఇంత అరుదైన మందును ఎలా సమకూర్చగలిగాడు అనేది శరణ్యకు పెద్ద సందేహంగా మారుతుంది. శివాలో ఏదో పెద్ద రహస్యం ఉంది, అతను తాను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సామర్థ్యం గలవాడు అని ఆమె మనసులో అనుకుంటుంది. సూర్య పరిశోధనలు, అతని అసాధారణ ప్రవర్తన రావు కళ్లకు చిక్కుతుంది. సూర్య తన పరిశోధనల కోసం హాస్పిటల్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను రహస్యంగా చెక్ చేయడం, అనుమానాస్పద ప్రదేశాల వద్ద ఎక్కువసేపు ఉండడం వంటివి రావు దృష్టికి వస్తాయి. రావుకు శివ యొక్క అసాధారణమైన అంకితభావం, పేషెంట్ల పట్ల అతని శ్రద్ధ, ముఖ్యంగా అతను మందుల స్టోర్ రూమ్ చుట్టూ చేసే అదనపు గస్తీ అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఒక సాధారణ గార్డు తమ అక్రమాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడు. రావు తన అనుచరులకు శివను నిశితంగా గమనించుమని మరియు అతను తమ దారికి అడ్డు వస్తే వెంటనే అతన్ని అడ్డుకోవడానికి, బెదిరించడానికి లేదా అవసరమైతే తొలగించడానికి కూడా సిద్ధంగా ఉండాలని రహస్యంగా హెచ్చరిస్తాడు. రావు సూర్య యొక్క అసలు ఉద్దేశాన్ని పసిగట్టేందుకు అడుగులు వేయడం మొదలుపెడతాడు. రావు తన రాజకీయ నాయకత్వంతో కలిసి చేసిన పెద్ద డీల్ను శరణి అనుకోకుండా వింటుంది. ఒక రాత్రి ఆలస్యంగా హాస్పిటల్ డైరెక్టర్ చేంబర్ సమీపంలో ఉన్నప్పుడు శరణ్య అనుకోకుండా రావు మరియు వెనక ఉన్న ప్రధాన రాజకీయ నాయకుడి మధ్య జరుగుతున్న రహస్య దంబులాచి వ్యవహారాల సంభాషణను వింటుంది. వారు దొంగిలించిన మందుల నుండి వచ్చిన డబ్బును పంచుకోవడం మరియు సూర్య చేసిన పరిశోధనల గురించి మాట్లాడుకుంటారు. దురదృష్టవశాత్తు రావు సంభాషణ మధ్యలో శరణ్యను చూస్తాడు. రావు కోపంతో భయంతో శరణ్యను పట్టుకుని ఆమెను తీవ్రంగా బెదిరించి తాను విన్నదంతా ఎవరికైనా చెప్తే ఆమె కెరియర్ మరియు జీవితం ప్రమాదంలో పడుతుంది అని హెచ్చరిస్తాడు. శివ ఆ సమయంలో ఆ ప్రాంతంలోనే గస్తీలో ఉంటాడు. రావు శరణ్యను బెదిరించే దృశ్యం చూసి వెంటనే జోక్యం చేసుకుని రావును అడ్డుకుంటాడు. ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది. శివ యొక్క భయంలేని ప్రతిఘటనతో రావు వెనక్కి తగ్గుతాడు. కాని శివపై అతని కోపం, అనుమానం తీవ్రమవుతాయి. శరణ్య ప్రమాదంలో పడిన సంఘటన సూర్యకు ఒక తీవ్ర హెచ్చరిక అవుతుంది. తన పరిశోధనల కంటే శరణ్య భద్రతే ముఖ్యమని సూర్య గ్రహిస్తాడు. రావు మరియు అతని వెనక ఉన్న రాజకీయ శక్తులు ఎంత ప్రమాదకరమైనవో అర్థం చేసుకుంటాడు. సూర్య తాత్కాలికంగా తన పరిశోధనలను నిలిపివేయాలని నిర్ణయించుకుంటాడు. అతను రావు గ్యాంగ్ను రెచ్చగొట్టడం మానేసి కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాలి లేదా కనీసం తమ దృష్టి మరల్చాలని భావిస్తాడు. ఈ సమయంలో తాను సేకరించిన కీలక సాక్ష్యాలు, వీడియో రికార్డింగులు, నకిలీ లేబుల్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకుంటాడు. ఈ విరామం పెద్ద మాఫియా నెట్వర్క్ గురించి మరింత సమాచారం సేకరించడానికి మరియు తన తుది ప్రణాళికను అమలు చేయడానికి అతనికి సమయమిస్తుంది. సూర్య తన సెక్యూరిటీ గార్డు పాత్రను కొనసాగిస్తూ తన అంతర్గత నెట్వర్క్ను ఉపయోగించి మరింత లోతుగా పరిశోధన చేస్తాడు. మెడిసిన్ దోపిడీతో పాటు జీహెచ్లో ఉద్యోగాలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న పేదల నుండి రావు మూట లక్షల రూపాయలు లంచాలు తీసుకుని అక్రమంగా నియామకాలు జరుపుతున్నాడని సూర్య కనుక్కుంటాడు. దీనికి హాస్పిటల్ డైరెక్టర్ కూడా సహకరిస్తున్నాడని అర్థమవుతుంది. మందుల స్టోర్తో పాటు అత్యంత సున్నితమైన ప్రాంతమైన హాస్పిటల్ మార్చరీ చుట్టూ అనుమానాస్పద కదలికలను సూర్య గమనిస్తాడు. అతను ఒక రాత్రి రహస్యంగా మార్చరీ స్టోరేజ్ గదిలోకి చొరపడతాడు. అక్కడ ఫ్రీజర్ల వెనుక రహస్యంగా దాచిన పెట్టెల్లో అక్రమ ఆయుధాలు, పెద్ద మొత్తంలో నల్లధనం, నిధులు దాచి ఉన్నాయని కనుక్కుంటాడు. జీహెచ్ కేవలం మందుల దోపిడీకి మాత్రమే కాక అక్రమ కార్యకలాపాలకు మరియు నల్లధనం దాచడానికి ఒక రహస్య స్థావరంగా ఉపయోగపడుతుందని సూర్యకు స్పష్టమవుతుంది. హాస్పిటల్లోని నేరాలకు సంబంధించిన కీలక సాక్ష్యాలు, దోపిడీ, నిధులు, ఆయుధాలు సేకరించిన తర్వాత సూర్య తన అసలు పాత్రలోకి మళ్లీ ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. సూర్య ఆరోగ్యమంత్రి హోదాలో జీహెచ్ పరిపాలనపై అకస్మాత్తుగా ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. హాస్పిటల్ డైరెక్టర్, రావ్ మరియు ఇతర పరిపాలనా అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారు. సూర్య తెలివిగా తాను గార్డుగా సేకరించిన సమాచారం ఆధారంగా డైరెక్టర్ను మందుల కొరత, ఫండ్స్ దుర్వినియోగం మరియు నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరవుతాడు. రావు పక్షపాతి అయిన డైరెక్టర్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అన్ని నిందలను దిగువస్థాయి సిబ్బందిపై, ముఖ్యంగా సెక్యూరిటీ గార్డుల వైపు మరలించడానికి ప్రయత్నిస్తాడు. ఈ అబద్ధపు ప్రదర్శన సూర్యకు కోపాన్ని తెప్పించినా అతను శాంతంగా ఉండి తన తుది చర్య కోసం వేచి ఉంటాడు. సమావేశం తరువాత రావుకు శివ ప్రవర్తనపై మరింత అనుమానం పెరిగి అతన్ని అంతం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. కాని అంతలోనే సూర్య యొక్క నిజం బయటపడుతుంది. రావ్ శివ గురించి మరింత లోతుగా పరిశోధన చేయించగా శివ యొక్క నకిలీ గుర్తింపు కార్డు మరియు అతని అసలు ఆనవాళ్లు దొరకవు. కాని అతడు ఉపయోగించిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ మరియు అతని గత జీవితం గురించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను ఒక రహస్య ఏజెంట్ లేదా సమాచారకర్త అని రావ్ అనుమానిస్తాడు.
రావ్ తన అనుచరులను ఉపయోగించి శివను వెంటనే పట్టుకొని అతన్ని హాస్పిటల్ ఆవరణలోనే దాడిచేసి చంపేయాలని ఆదేశిస్తాడు. రావ్ అనుచరులు శివను వెతుకుతున్నప్పుడు ఈ గందరగోళంలో రావు కోపంతో ఆ ఆరోగ్యమంత్రి సూర్య గార్డు వేషంలో ఉన్నాడని అతన్ని చంపేయండి అని బిగ్గరగా అరుస్తాడు. ఈ మాటలు అనుకోకుండా దగ్గర్లో ఉన్న శరణ్య వింటుంది. ఒక్కసారిగా శరణ్యకు తన ప్రియమైన శివ రాష్ట్ర ఆరోగ్యమంత్రి సూర్య అని తెలిసి తీవ్రమైన షాక్కు గురవుతుంది. సూర్య యొక్క అసలు గుర్తింపు తెలిసి శరణ్య మానసిక సంఘర్షణకు లోనవుతుంది. శరణ్య మొదట మోసపోయినట్లు భావించి సూర్యపై కోపం వ్యక్తం చేస్తుంది. అతను తన ప్రేమను నకిలీ వేషధారణతో మొదలుపెట్టాడని, ఆమెను కేవలం సమాచారం కోసం ఉపయోగించుకున్నాడని ఆరోపిస్తుంది. సూర్య ప్రమాదంలో ఉన్నప్పటికీ శరణ్యను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఈ వేషం కేవలం న్యాయం కోసం, పేదలకు సహాయం చేయడానికి అని, తన ప్రేమ నిజమైనదని, స్వార్థం లేనిదని వివరిస్తాడు. అతని ఆదర్శాలను, పేద ప్రజల పట్ల అతని నిబద్ధతను గమనించాలని కోరుతాడు. సూర్య కళ్లల్లోని నిజాయితీ మరియు అతను చేస్తున్న ప్రాణాపాయ పోరాటం చూసి శరణ్య కరిగిపోతుంది. ఆమె తన అపార్థాన్ని తొలగించుకుని సూర్య యొక్క లక్ష్యం ఎంత గొప్పదో గ్రహిస్తుంది. ఆమె తన ప్రేమ నిజమని మరియు ఈ పోరాటంలో తాను అతనికి అండగా నిలబడాలని ధైర్యంగా నిర్ణయించుకుంటుంది. రావ్ గ్యాంగ్ సూర్యను పట్టుకోవడానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి హాస్పిటల్ను చుట్టుముడుతుంది. రావ్ అనుచరులు, ఇతర సెక్యూరిటీ గార్డులు మరియు బయటి మాఫియా మనుషులు కలిసి సూర్యను పట్టుకోవడానికి వేట మొదలు పెడతారు. సూర్య యొక్క కీలక సాక్ష్యాలు అంటే వీడియో రికార్డింగులు, మార్చురీ ఫోటోలు మరియు దొరికిన అక్రమ ఆయుధాలు, నిధులు ఫోటోలు మరియు నకిలీ రికార్డుల డిజిటల్ కాపీలు వారికి దొరికితే వారు చట్టం నుండి తప్పించుకోవచ్చు. శరణ్య హాస్పిటల్ లోపలికారులను, రహస్య మార్గాలను బాగా ఎరిగి ఉంటుంది. ఆమె తన మెడికల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి రావ్ అనుచరుల దృష్టిని మరల్చడానికి సాహసోపేతమైన ప్రణాళికను అమలు చేస్తుంది. సూర్య, శరణ్య సహకారంతో తాను సేకరించిన పెన్ డ్రైవ్లు, డాక్యుమెంట్లు మరియు మార్చువరీ నుండి సేకరించిన కీలక ఆధారాలతో హాస్పిటల్ నుండి చివరి నిమిషంలో అత్యంత నాటకీయంగా తప్పించుకుంటారు. వారు అజ్ఞాతంలోకి వెళ్లి తుది పోరాటానికి సిద్ధపడతారు. హాస్పిటల్ నుండి విజయవంతంగా తప్పించుకున్న సూర్య మరియు శరణ్య తమ భద్రత కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. సూర్య తాను గార్డుగా సేకరించిన కీలకమైన సాక్ష్యాలు అంటే మెడిసిన్ దోపిడీ వీడియో రికార్డింగ్లు, మార్చువరీలో దొరికిన అక్రమ ఆయుధాలు, నిధుల ఫోటోలు మరియు నకిలీ రికార్డుల డిజిటల్ కాపీలను ఒక సురక్షితమైన రహస్య ప్రదేశంలో దాచి వాటికి రక్షణ కల్పిస్తాడు. రావ్, హాస్పిటల్ డైరెక్టర్ మరియు వెనక ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు సూర్య తమ రహస్యాలను బయటపెడతాడని భయపడతారు. వారు తమ రాజకీయ మాఫియా శక్తిని ఉపయోగించి రాష్ట్రమంతటా సూర్య మరియు శరణ్య కోసం గాలింపు ప్రారంభిస్తారు. మీడియాలో కూడా సూర్య అదృశ్యంపై అనేక ఊహాగానాలు మొదలవుతాయి. అజ్ఞాతంలో ఉన్నప్పటికీ సూర్య తన న్యాయ బృందంతో రహస్యంగా సంప్రదించి తాము సేకరించిన సాక్ష్యాలను ఉన్నత న్యాయస్థానంలో బహిరంగంగా నిస్సందేహంగా సమర్పించడానికి తుది ప్రణాళికను సిద్ధం చేస్తాడు. సూర్య అదృశ్యం మరియు అతనిపై పెరుగుతున్న ఒత్తిడి కథలో రాజకీయ డ్రామాను పెంచుతాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న శక్తివంతమైన రాజకీయ నాయకుడు సూర్యపై తప్పుడు నిందలు మోపడానికి మీడియాను, తమ పార్టీ యంత్రాంగాన్ని వాడుకుంటాడు. సూర్య స్వయంగా అవినీతికి పాల్పడి దాన్ని కప్పుకోవడానికి అదృశ్యమయ్యాడని ఆరోపిస్తారు. మంత్రివర్గంలో ఒత్తిడి పెంచి సూర్యపై అవినీతి ఆరోపణలు చేస్తూ అతని మంత్రి పదవిని తాత్కాలికంగా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడుతుంది. రావ్ గ్యాంగ్ శరణ్య కమిటాన్ని బెదిరించడానికి ప్రయత్నించగా సూర్య యొక్క నమ్మకమైన అధికారులు వారికి అండగా నిలిచి శరణ్య కుటుంబానికి రక్షణ కల్పిస్తారు. శరణ్య ఈ రాజకీయ ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని సూర్య నిజాయితీని బలంగా విశ్వసిస్తుంది. సూర్య, శరణ్య వారి అజ్ఞాతం నుండి బయటికి వచ్చి తాము పోగుచేసిన సాక్ష్యాలను కోర్టులో సమర్పిస్తారు. ఇది కథ యొక్క అత్యున్నత ఘట్టం. సూర్య తన లాయర్ల సహాయంతో మీడియా మరియు రాజకీయ ప్రత్యర్థుల దృష్టిని మరల్చి నేరుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తాడు. కోర్టు హాల్లో అత్యంత నాటకీయంగా సూర్య తాను సేకరించిన నిజమైన సాక్ష్యాలను బహిరంగంగా చేస్తాడు. రావ్ అనుచరులు పెద్ద మొత్తంలో మందులను లారీలోకి తరలిస్తున్న దృశ్యాలు, డాక్టర్ శరణ్య ధైర్యంగా నిలబడి తాను విన్న రాజకీయ నాయకుడి లావాదేవీల గురించి, హాస్పిటల్లో మందుల కొరత వల్ల పేషెంట్లు పడ్డ బాధ గురించి మరియు రావు తన్ను బెదిరించిన విషయం గురించి సాక్ష్యం చెప్తుంది. మార్చువరీ నుండి సేకరించిన అక్రమ ఆయుధాలు, నిధులు మరియు నకిలీ మెడిసిన్ లేబుళ్ల ఫోటోలు, రికార్డులు కోర్టుకు సమర్పించబడతాయి. సాక్ష్యాల బలం, ముఖ్యంగా ఒక ఆరోగ్యమంత్రి స్వయంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసి నిజాలు తెలుసుకోవడం పట్ల న్యాయమంత్రి చలించిపోతారు. న్యాయం వైపు నుండి తుది తీర్పు వచ్చి అవినీతిపరులు శిక్షించబడతారు.
అన్ని సాక్ష్యాలను, శరణ్య యొక్క నిస్సందేహమైన సాక్ష్యాన్ని పరిశీలించిన తరువాత కోర్టు తీర్పు సూర్యకు అనుకూలంగా వస్తుంది. జీవనధార హాస్పిటల్లో జరిగిన అవినీతి, మెడిసిన్ దోపిడీ, నకిలీ నియామకాలు మరియు అక్రమ ఆయుధాల నిల్వలు నిరూపించబడతాయి. కోర్టు ఆదేశాల మేరకు మెడికల్ స్టోర్స్ హెడ్ రావ్, అతనికి సహకరించిన హాస్పిటల్ డైరెక్టర్ మరియు ఈ వ్యవస్థ వెనక ఉన్న పెద్ద రాజకీయ నాయకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తారు. చట్టం తన పనిని తాను చేసుకుంటుంది. సూర్య చర్యను, అతని ఆదర్శ నిబద్ధతను మీడియా, ప్రజలు భారీగా అభినందిస్తారు. అతను తన పదవిని కాపాడుకోవడమే కాక ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటాడు. సూర్య తిరిగి ఆరోగ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు స్వీకరిస్తాడు. జీవన్ధారలోని అవినీతి అధికారులు, సిబ్బంది స్థానంలో నిజాయితీపరులను నియమిస్తాడు. హాస్పిటల్కు అవసరమైన మందులు, వనరులు సమకూర్చి దానిని నిజంగా పేదల జీవనధారగా మారుస్తాడు. శరణ్య ధైర్యానికి, నిబద్ధతకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు స్పెషల్ గౌరవం అందిస్తుంది. ఆమె ట్రైనింగ్ డాక్టర్గా తన సేవలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తుంది. తమ ప్రేమ, ఆశయాలు, సవాళ్లు, అజ్ఞాతం వంటి అనేక పరీక్షలను తట్టుకొని నిలబడింది. సూర్య మరియు శరణ్య తమ ప్రేమను ధృవీకరించుకొని ఒకరికొకరు తోడుగా నిలబడాలని నిర్ణయించుకుంటారు. ఆరోగ్యమంత్రిగా సూర్య యొక్క ఆదర్శవంత ప్రయాణంలో డాక్టర్గా శరణ్య యొక్క నిస్వార్థ సేవలు కలగలిపి ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడంతో కథ ముగిస్తుంది.